వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాలేజీ విద్యార్థులతో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ బాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ శంషాబాద్ బస్టాండ్ వరకు సాగింది. డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణ చందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని డీసీపీ సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ఇదేదో ఎవరు చూసినా ముసలోళ్ళు, ఓల్డ్ ఏజ్ ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కారు. యంగ్ మాత్రమే, యూత్ మాత్రమే డ్రగ్స్ కు బానిస అవుతారు, డ్రగ్స్ అడిక్ట్ అవుతారు. ఎందుకంటే ముందేదో ఫ్రెండ్ తీసుకుంటేనే ఒక ఆ షోక్తో తీసుకుంటారు, తర్వాత దానికి బానిసలు అయిపోతారు. దీనివల్ల మీ పేరెంట్స్ యొక్క కలలు, ఇంజనీరింగ్ చేసి నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని, లేదా పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కంటారు మీ పేరెంట్స్. ఆ కలలన్నీ కూడా అవైపోతాయి దీనివల్ల. సో డ్రగ్స్ అనేది దేశానికి మంచిది కాదు, మీ శరీరానికి మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు, అన్ని విధాలుగా నాశనం చేస్తుంది. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ క్షణం ఏదో ఒక అది కలిగిస్తుంది, కానీ తర్వాత డ్రగ్స్ తీసుకోవడం వల్ల యూత్ ఏజ్ లోనే చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి దానికి అడిక్ట్ అయితే బయటపడడం చాలా కష్టం. ఇది అంత ఈజీగా దొరికేది కూడా కాదు. ఇది బ్యాన్, ఇది ఇల్లీగల్. ఇది చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. సో ఇది ఈజీగా దొరకదు కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రేటు అది కొనడానికి ఎంతో మంది యూత్ ఇళ్లలో దొంగతనం చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. బయట దొంగతనాలు, ఇంట్లో దొంగతనాలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో